హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నెంబర్ ఆఫ్ పోస్టులకు సంబంధించి ఒక ఆర్టీఐ చాలా గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోలో ఆర్టీఐలోని ఇన్ఫర్మేషన్ ఏంటి, ఎంతవరకు కరెక్టో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సీ దట్ ఆర్టీఐ ఇలా ఉంది. ఆర్టీఐ ఏంటంటే ఇట్ వాజ్ ఫైల్డ్ ఆన్ 2 February 2026. సిడిఎస్సిఓకి ఒక ఆర్టీఐ వేశారు. ఏంటి అంటే అసలు ఓవరాల్గా ఎన్ని వేకెంట్ పోస్టులు ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంతవరకు జరుగుతుందని ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. సో దానికి రెస్పాన్స్ సిడిఎస్సిఓ నుంచి 12 February 10 daysలో వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఆ రెస్పాన్స్లో ఏం చెప్పారంటే టోటల్ శాంక్షన్ పోస్ట్ ఆర్ 504. లుక్ ఎట్ దిస్, 504 శాంక్షన్ పోస్టులు అయితే అందులో వేకెంట్ 249 పోస్ట్ అని ఇచ్చారు. ఆల్మోస్ట్ 50% వేకెంట్ ఉన్నాయి. కింద ఏమి ఇచ్చారంటే ప్రపోజల్స్ ఫర్ ఫైలింగ్ దిస్ పోస్ట్ టు ద రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ సెంట్. అంటే ఈ ఇన్ని పోస్టులకి ఒక రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ని సెలెక్ట్ చేయండి అని ప్రపోజల్స్ ఆల్రెడీ పంపామని చెప్పడం జరిగింది. ఈ ఆర్టీఐ గురించి నేను ఇద్దరు సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఇద్దరూ చెప్పిన విషయం ఏంటంటే ఈ ఆర్టీఐ కరెక్టే అని. నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాక్ ఒక ఆర్టీఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను డిసెంబర్లో. ఆ ఆర్టీఐలో కూడా సేమ్ వేకెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్పి, అయితే అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 186 సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పోస్టులకి రిక్రూట్మెంట్ జరపండి అని అందులో ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ఆర్టీఐలో ఏముందంటే వేకెంట్ పోస్ట్ 249 ఇవి ఫిల్ చేయడానికి ప్రపోజల్స్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పంపడం జరిగింది అని ఈ ఆర్టీఐలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. 186 అనుకున్నది 249 అయింది, అంటే ఇంకా పోస్టులు పెరిగాయి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించేసామని అంటున్నారు. ఏది యూపీఎస్సీకి. నేను మాట్లాడిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్పారంటే హీఈస్ వర్కింగ్ ఇన్ న్యూఢిల్లీ విత్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో అతనికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతను చెప్పిన దాని ప్రకారం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చెప్పారంటే సిడిఎస్సిఓలో ఆల్రెడీ మనము ప్రపోజల్స్ పంపించాము, మార్చ్ అండ్ ఆర్ ఏప్రిల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ టైం కూడా కొంతమంది నన్ను అడిగిన విషయం ఏంటంటే యూపీఎస్సీ క్యాలెండర్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గురించి మెన్షన్ చేయలేదు అని. దానికి కూడా నేను ఆన్సర్ చెప్పాను. యూపీఎస్సీ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా పీరియాడికల్గా జరిగే ఎగ్జామ్స్కి మాత్రమే క్యాలెండర్ ఇస్తారు తప్ప డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటిది రిక్వైర్మెంట్ బేస్డ్, ఎప్పుడైతే వేకెన్సీ జనరేట్ అయ్యే రిక్వైర్మెంట్ ఉందో అప్పుడే టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇలాంటివి క్యాలెండర్లో ఇవ్వరు, మెన్షన్ చేయరు. కానీ కొన్ని డేట్స్ని స్పెషల్గా అలొకేట్ చేసి పెడతారు. ఆ డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. వాటిలో సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా ద గుడ్ న్యూస్ ఈజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఇప్పుడు 249 వరకు అయ్యాయి. ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారని. ఇది సెకండ్ ఆర్టీఐ, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్. డిసెంబర్లో ఒక ఆర్టీఐకి రెస్పాన్స్ ఇచ్చారు సిడిఎస్సిఓ, ఇది సెకండ్ వన్. సో ప్రపోజల్స్ ఆల్రెడీ యూపీఎస్సీకి వెళ్ళాయి. సో వాట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ మార్చ్ అండ్ ఆర్ ఏప్రిల్ ఫర్ ష్యూర్. అయితే అందరికీ చెప్పేది ఏంటి అంటే యూజువల్గా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఇంతకుముందు 2023లో ఓన్లీ 25 పోస్టులకి మాత్రమే రిక్రూట్మెంట్ జరిపారు. 25 అప్పుడు, ఇప్పుడు 249, 10 times. మంచి అవకాశం. మళ్ళీ అంటే ఇదేం రెగ్యులర్ ఎఫ్ఐఆర్ కాదు, రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్స్ కాదు. సో ఆల్ ఆఫ్ యూ గివ్ యువర్ బెస్ట్. కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ వన్, బీఫామ్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. యూ డోంట్ నీడ్ 18 months ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ రిక్రూట్మెంట్ రూల్స్ అని సిడిఎస్సి వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. మళ్ళీ అడగద్దు, 18 months అవసరం లేదు యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి. సెకండ్ వన్, ఫామ్ డి పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్లే. దానికి కూడా ఒక సెంట్రల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్, బీఫామ్ వాళ్ళు ఎలిజిబుల్, 18 months ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫైనల్ ఇయర్ వాళ్ళు రాయొచ్చా అంటే నోటిఫికేషన్ ఇచ్చే ఆ నోటిఫికేషన్ డెడ్ లైన్ అయ్యేలోగా వాళ్ళ రిజల్ట్ ఉండాలి, అట్లీస్ట్ ప్రొవిజనల్ కాపీ అయినా ఉండాలి. బీఫామ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ, బీఫామ్ ఆర్ ఫామ్ డి. కాబట్టి ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయి అట్లీస్ట్ వాళ్ళ రిజల్ట్ వస్తే దెన్ దే ఆర్ ఎలిజిబుల్. ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్, 18 months ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్.